విశాలమైన బంగారు ఎడారిలో సూర్యుడు ప్రకాశంగా వెలిగాడు. ఇసుక దూరం వరకు విస్తరించి కనిపించింది. కొండల మధ్య ఒక ఒంటె నిశ్శబ్దంగా తన బరువును మోస్తూ నెమ్మదిగా నడుస్తోంది. ఎడారి ప్రశాంతంగా ఉన్నా జీవితం నెమ్మదిగా కానీ సాఫీగా కొనసాగుతోంది. ఒకరోజు అకస్మాత్తుగా ఇసుక తుఫాను వచ్చింది. గాలి చాలా వేగంగా వీచింది. ఇసుక చిన్న తరంగాల్లా చుట్టూ తిరిగింది. ఇతర జంతువులు భయపడి ఎటు వెళ్లాలో తెలియక పరుగులు తీశాయి. కాని ఒంటె మాత్రం ప్రశాంతంగా ఉండింది. జాగ్రత్తగా ఒక సురక్షితమైన మార్గాన్ని కనుగొని ఇతర జంతువులను కొండల వెనుక ఉన్న చిన్న సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళింది. తుఫాను ముగిసిన తర్వాత అన్ని జంతువులు సురక్షితంగా ఉన్నాయి మరియు కృతజ్ఞతతో నిండిపోయాయి. భయపడటం లేదా తొందరపడటం ఉపయోగం లేదని అవి గ్రహించాయి. నెమ్మదిగా నడవడం, జాగ్రత్తగా ఆలోచించడం మరియు ప్రశాంతంగా ఉండడం సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని నేర్చుకున్నాయి. తర్వాత ఒంటె ఒక చిన్న పచ్చని ప్రదేశానికి చేరుకుంది. అక్కడ తాజా నీరు మరియు పచ్చటి మొక్కలు ఉన్నాయి. ఒంటె నెమ్మదిగా తాగుతూ ఆనందించింది. సమీపంలో కొన్ని ఎడారి పక్షులు సంతోషంగా చుట్టూ ఎగురుతూ గలగలమంటూ ఉన్నాయి. ఒంటె తన నీడను వాటితో పంచుకుంది. పక్షులు కృతజ్ఞతతో ఇంకా గట్టిగా ఎగురుతూ సంతోషించాయి. రోజు ముగిసేసరికి ఎడారి ఇంకా వేడిగా ఉన్నప్పటికీ ఒంటె నెమ్మదిగా నడుస్తూనే ఉంది. ఎలాంటి తొందర లేదు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఆకాశం నారింజ మరియు గులాబీ రంగులతో మెరిసింది. ఒంటె విశ్రాంతి కోసం ఒక మృదువైన ప్రదేశాన్ని కనుగొని కళ్లను మూసుకుని ప్రశాంతంగా నిద్రించింది. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరిసి చల్లని గాలి ఎడారిని సేద తీర్చింది. ఒంటె తన కలలలో మరొక ప్రకాశవంతమైన రోజును చూసింది. సహనం, ప్రశాంతత మరియు ఇతరులకు సహాయం చేయడం సురక్షితత్వాన్ని, ఆనందాన్ని, విజయాన్ని అందిస్తాయి.